మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికి వందనాలు. ఒకసారి ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. మోకాలు చూసుకుని ఒకరు చూసుకుని చెప్పుకోండి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు, విందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తిలో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొట్టాలి. సంతోషంగా చప్పలు కొట్టాలి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. చాలా చక్కటి విషయం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మోషేతో చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే, నా ప్రజల యొక్క బాధను నేను చూశాను. నా ప్రజల యొక్క బాధను నేను చూచాను. ఎవరైతే వారిని కష్టపెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, హింసిస్తున్నారో, ఇబ్బందులు పాలు చేస్తూ వస్తున్నారో, ఆ ఇబ్బందుల మధ్యలో ఉన్నటువంటి వారు పెట్టినటువంటి మొర్రను నేను విన్నాను, లేక నాకు వినబడినది. అందరూ ఆమేనండి. వారి ప్రార్థన నాకు వినబడింది. వారి మొర్ర నాకు వినబడింది. వారు చేసినటువంటి ఆ విజ్ఞాపన చెప్పండి, నాకు వినబడింది, లేక నేను వింటిని. గనుక నా ప్రజల యొక్క బాధను కన్నీళ్ళు చూసినటువంటి నేను వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. వారి బాధను చూశాను. రెండోదిగా వారి ప్రార్థన నాకు వినబడింది. వారి ప్రార్థన నాకు వినబడింది. ఈ రోజున మీరు అనుకోవచ్చు, నా ప్రార్థన వినబడిందా వినబడలేదా? నా ప్రార్థన ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను కదా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? నా ప్రార్థన ఆలకించబడితే నాకు ఈ సమస్యలో నుంచి నాకు ఎందుకు విడుదల దొరకట్లేదు? నా ప్రార్థన ఆలకించబడితే నేను ఎందుకు స్వస్థతను పొందలేకపోతున్నాను? నా ప్రార్థన ఆలకించబడితే, లేక ఆయన వినబడితే, ఆయన విని ఉంటే ఎందుకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చట్లేదు? ఆయనకి వినబడిందా వినబడలేదా? ఆయనకి వినబడిందా వినబడలేదా అని చాలాసార్లు దేవుని బిడ్డలమైనటువంటి మనము సందిగ్ధాల మధ్యలో మనము ఉంటాం, సంశయాల మధ్యలో మనం ఉంటాం. దేవుడు విన్నాడా వినలేదా? వింటే నా కూతురికి ఎందుకని పెళ్ళి కాలేదు, మంచి సంబంధం ఎందుకు ఇంకా రావట్లేదు, అరే వయసు పెరిగిపోతుంది, తల్లో పాపిడి కూడా తెల్లగా అయిపోయింది నా కూతురికి, దీనికి సరైన సంబంధాలు వస్తాయో రావో అనే భయం. వినబడిందా లేదా? చేతులు కష్టార్జితం ఆశీర్వాదకరంగా మారట్లేదు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి నా ప్రార్థన వినబడిందా లేదా? స్వస్థత నేను పొందలేకపోతున్నాను. నా భర్త మారాలని ప్రార్థన చేస్తున్నాను, నా భర్త ఇంకా మారలేదు. నా భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా భార్య మారలేదు. అసలు నా ప్రార్థన వినబడిందా వినబడలేదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ
ఈరోజు ఈ అక్టోబర్ నెల 2వ తారీఖున నా ప్రభు వాగ్దాన పూర్వకంగా చెప్తూ వస్తున్న మాట ఏంటంటే, నేను నిశ్చయముగా వారు నాకు వినబడింది, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. చేతుల పైకి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి పక్క వాళ్ళకి, నీ ప్రార్థన వినబడింది అని ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. దేవుడు మన ప్రార్థన విన్నాడా వినలేదా? ఒక ప్రశ్న. ఆయనకి వినబడిందా వినబడలేదా? కీర్తనాకారుడు తన కీర్తనలు ఏమని రాస్తాడంటే 94వ కీర్తన 9వ వాక్యంలో చాలా చక్కని మాట రాస్తున్నాడు. చూడండి. చెవులను కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉండునా, వినకుండునా. దేవుడు మనకి చెవులు నిర్మించిన తర్వాత ఆ నిర్మించిన దేవుడు వినకుండా ఉంటాడా? తప్పనిసరిగా ఆయన వినే దేవుడు. మరి ఎందుకని మన ప్రార్థన ఆలకించబడట్లేదని మీరు అనుకుంటున్నారు? ప్రార్థన ఆలకించబడకుండా ఉండటానికి ఒక కారణం చెప్తాను. దావీదు తన కీర్తనలో ఏమని రాస్తాడంటే, కీర్తన గ్రంథంలో 66వ కీర్తనలో 18వ వాక్యంలో ఏమంటాడంటే, చూడండి ఒకసారి. 66వ కీర్తన 18వ వాక్యం. నా హృదయములో పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నేను పాపాన్ని నా హృదయంలో లక్ష్యం చేస్తే, పాపాన్ని నా మనస్సులో ఉంచుకుంటే, అతిక్రమాల చేత నేను నడిపించబడితే, వ్యామోహాల చేత నడిపించబడితే దేవుడు నా ప్రార్థన వినడు, నా ప్రార్థన ఆలకించబడదు. మొదటి కారణం, మీకు మొదటి విషయం చెప్తున్నాను. ప్రార్థన ఆలకించబడకుండా ఉండటానికి మొదటి కారణం ఏంటంటే, మనసులో ఒక వ్యక్తి పాపాన్ని లక్ష్య పెడితే గనక, పాపాన్ని మనస్సులో ఉంచుకుంటే, హృదయములో పాపాన్ని లక్ష్య పెట్టి లేక పాపము చేస్తూ ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వినడు, ఆయన ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆ ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నా దానికి జవాబు రాదు, దాన్ని మళ్ళీ నువ్వు చూడలేవు, దాని ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. దావీదు తన కీర్తనలు అంటున్నాడు, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మనవి వినకపోవును. వినకపోవును కాదు, వింటాడు కాదు, వినకపోవును. నా మనవి వినాలి అని అంటే నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్యము చేయకూడదు. పాపాన్ని తొలగించుకున్న రోజున, పాపములోంచి విడుదల పొందిన రోజున, పాపము లేని హృదయముతో నీవు ప్రార్థన చేసిన రోజున, ఆ రోజు నీవు ఏ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నా దేవునికి వినబడబోతుంది. అందరూ ఆమెనండి, కొంచెం గట్టిగా ఆమెనండి. ఆమెన్. అప్పుడే నీ ప్రార్థన వినబడుతుంది. సేవకునిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా, నా ప్రియ సహోదరులారా, నీ ప్రార్థన నా ప్రార్థన వినాలి అని అనుకుంటే మొట్టమొదటిగా పాపాన్ని తొలగించుకున్న రోజున మన హృదయంలో నుంచి ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు దేవుడు మన మనవి, మనం చేస్తున్న ప్రార్థన ఆయనకి వినబడుతుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట వినండి. ఎప్పుడు మన ప్రార్థన వినబడుతుందో ఒక 2-3 విషయాలు చెప్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. నీ ప్రార్థన వినబడినది. జకరియా భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన ఆలకించబడలేదని ఒక భయం నీ మనసును కుదిపేస్తున్నట్లుంది.
మనసులో చాలా బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. జకరియా భయపడొద్దు. ఎందుకు భయపడతావు? భయపడొద్దు. నీ ప్రార్థన ఆయనకి వినబడింది, నువ్వు భయపడొద్దు అని ఒక పరలోకం నుంచి దిగి వచ్చిన దూత జకరియతోటి మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. జకరియా భయపడొద్దు. ఈ జకరియా అనే మాట దగ్గర మన పేర్లు నోట్ చేసుకోవాలి. మన పేర్లు నోట్ చేసుకుని మనం ఏమనుకోవాలంటే భయపడొద్దు. చెప్పండి ఇప్పుడు, నీ ప్రార్థన వినబడినది. అందరూ ఆమేనానండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేనానండి. ఎప్పుడు జకరియా ప్రార్థన వినబడింది? ఆ ప్రార్థన వినబడటానికి గల ప్రబలమైనటువంటి కారణం ఏంటో ఒక్క విషయం చెప్తాను, గమనించండి. 6వ వాక్యాన్ని గమనించండి. అదే అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అందరూ ఆమేనండి? చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పండి. వీళ్ళిద్దరూనంట సకల విధములైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞల విషయములోను, న్యాయ విధుల విషయములోను నిరపరాధులుగాను నీతిమంతులుగా దేవుని దృష్టిలో నడుచుకున్నారు. దేవుని ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు, న్యాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నిరపరాధులుగాను నిర్దోషులుగా వాళ్ళు నడిపించబడుతూ వస్తున్నారు. వారు ఇద్దరు సకల విధములైనటువంటి ఆజ్ఞలు చొప్పున వాళ్ళు ఎంత క్రమంగా నడుచుకుంటున్నారంటే అంత క్రమమైనటువంటి పద్ధతిలో భార్య భర్త వాళ్ళిద్దరూ కూడా ఆ క్రమశిక్షణ దైవత్వముతో ముడిపడింది. భార్య భర్తలు వాళ్ళిద్దరూ కూడా దైవత్వముతో ముడివేసుకున్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలను దైవత్వముతో కలుపుకున్నారు, న్యాయ విధుల్ని దైవత్వముతో కలుపుకున్నారు. వారు నీతిమంతులుగాను నిరపరాధులుగా బ్రతికారంట, అపరాధులుగా బ్రతకలేదంటే అండి. ఈ రోజున వారు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో వారు ఎలా కనపడరు తెలుసండి? నీతిమంతులుగా బ్రతుకుచున్నారు. అందరూ ఆమెను చెప్దామండి. చూడండి, సకల విధములైనటువంటి ఆజ్ఞ చొప్పున కొన్ని కుటుంబాలు నడిపించబడుతున్నాయా? మన ప్రార్థన వినపడాలి అని అంటే భర్త భార్య వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ దైవ కార్యాల విషయంలోకి వచ్చేసరికి భార్య సంఘానికి వస్తుంది, కానీ భర్త రాడు. భర్త వస్తాడు, కానీ భార్య రాదు. వాళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో దేవుని దృష్టిలో నిరపరాధులుగా లేరు. ఎవరో ఒకరు నిరపరాధులు, మిగతా వ్యక్తులు అపరాధులు. కానీ అక్కడ రాయబడిన మాట వారి ఇద్దరును అనే మాటను కలిపాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే భార్య భర్తకి వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండ్ ఉందన్నమాట అండి. మన ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక అండర్స్టాండ్కి వచ్చారు. వాళ్ళు బహుకాలం నుంచి వృద్ధులై ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, సంతానం లేదు. సకల విధములైనటువంటి ఆజ్ఞలను చొప్పున నిరపరాధులుగాను పరిశుద్ధులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా మార్చబడి దేవుని సముఖానికి వాళ్ళు వచ్చారు. బైబిల్లో రాయబడినటువంటి మాట జాగ్రత్తగా వినండి. జకరియా ధూపం వేస్తున్నాడు దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో. ఒక్క విషయం మీరు గుర్తు చేసుకోండి. మొదటగా వాళ్ళ ప్రార్థన ఆలకించబడటానికి వాళ్ళిద్దరూ దేవుని దృష్టిలో
నీతిమంతులు నిరపరాధులు. అందరూ ఆమేనానండి? గట్టిగా ఆమేనానాలా? అందరూ కలిసి ఒకసారి కొంచెం గట్టిగా ఆమేనానండి. ఆమేన్. దేవుని దృష్టిలో ఏమండి? నీతిమంతులు, తర్వాత ఎవరండి? నిరపరాధులు. ఇద్దరు, ఒకరు కాదు. నా భార్య వస్తుందిలేండి, మేము రాములేండి, నా భర్త వస్తాడండి, మేము రాములేండి అనేది కాదు. వారు ఇద్దరునంట నిరపరాధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ప్రభు ఎదుట కనబడ్డారు. మొదటి కారణం అది. రెండవ కారణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 8వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. కరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. చాలండి. ఇక్కడ రెండో విషయం, ప్రజలందరూ ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంట? వెలుపల ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ జకర్యా ఎక్కడ చేస్తున్నాడు తెలుసండి? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చేస్తున్నాడండి? లోపల ప్రార్థన చేస్తున్నాడండి. చప్పట్లు కొడదాం కొంచెం గట్టిగానండి. బయట ప్రార్థనకి లోపల ప్రార్థనకి తేడా ఉంది. బయట ప్రార్థనకి, ఆవరణలో చేసే ప్రార్థనకి, గర్భాలయం లోపల చేసే ప్రార్థనకి తేడా ఉంది. దేవుని మందిరంలో అక్షకుడుగా పనిచేస్తున్నాడు ఏంటి? వచ్చిన భక్తులందరికీ ప్రార్థన చేసి వారి మీద శుద్ధ జలాన్ని జల్లి శటగోపురం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి దీర్ఘ సుమంగిలి భవ అని అంటాడు. అక్కడ ఎప్పుడు నిలబడి ప్రార్థన చేసి ధూపం వేస్తున్నాడు. ప్రతి కుటుంబానికి ధూపం వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరూనేమో వెలుపడి ప్రార్థన చేస్తున్నారు. ఈ జకర్యా మాత్రం జాగ్రత్తగా వినండి, దేవుని మందిరం లోపల చేస్తున్నాడు. బైబిల్లో రాసిన మాట, మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంట? ఎక్కడికి వెళ్ళండి? లోపలికి వెళ్ళండి. ఎక్కడికి లోపలికి? గది ఉంటే గది లోపలికి. బయట కూర్చొని వరండాలో కూర్చొని, ఏమండి నా కుక్కను దీవించు, నా నక్కను దీవించు నాయన, నా కోడిని దీవించు, నా పెట్టను దీవించు నాయన, ఆ ప్రార్థన కాదు. ఈ ప్రార్థన చేసుకుంటా బయట ఆవరణలో వచ్చేవాడిని పోయేవాడిని చూసుకుంటా కూర్చునేది కదండి. నీకు ఒక ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే లోపలికి వెళ్ళి మనుషులకి కనబడకుండా దేవునికి కనబడే ప్రార్థన కావాలి. ప్రపంచంలో ఒక క్రైస్తవుడికి సంతోషకరమైన విషయం ఏదైనా ఉంది అని అంటే ఆ విషయం ఏంటో తెలుసా అండి? దేవుడు నాకు తిరిగే కారు ఇచ్చాడు, మురిగే కుక్కలనిచ్చాడు, పెరిగే మొక్కలనిచ్చాడు అనేది కాదు. క్రైస్తవుడికి సంతోషకరమైనది ఏమైనా ఉందనంటే, నేను చేసే ప్రతి ప్రార్థన నా దేవుడికి వినబడిందనే సంతోషం ఉంటే చాలు. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకేసి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దేవుడికి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నా దేవుడు విన్నాడు అని సంతోషం. నేను ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవుడు వింటాడండి. ఆ విన్నప్పుడు నేను సంతోషిస్తాను. నేను కొంచెం ఒకవేళ ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతుందా అని దేవుని సన్నిధిలో కనిపెడతాను. ఒకవేళ ఆలస్యానికి వెనకాల దైవ చిత్తం ఏమన్నా ఉంది అని అనుకుంటే ఆ ప్రార్థన వెనక ఆలస్యం అవుతుంటే ఆ ఆలస్యం అవుతున్నటువంటి ఆ విషయం కొరకు దైవ చిత్తం ఏమై ఉందో తెలుసుకుంటాను నేను. అంతేగాని పదే పదే జరగలేదని చెప్పి ఏమండి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళే అంత అక్కడ నేను ఏ రోజు నేను పడలేదండి. నా ప్రార్థన వింటాడు, అది నాకు మొదటి నుంచి తెలుసు. నేను రక్షించబడిన దినం నుంచి ఈ రోజు వరకు నేను ఏది ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన వింటూనే ఉన్నాడు ఆయన. ఏ రోజు నా ప్రార్థన ఇది జరగలేదనే విషయం నాకు తెలియదండి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటే దైవ చిత్తాన్ని నేను కనిపెట్టాను.
ఒకవేళ ఆ విషయంలో కనుక అవిశ్వాసముతో ఒకవేళ ఉంటే నా విశ్వాసాన్ని కొంచెం బలపరుచుకున్నాను. ఈ విషయంలో నేను బలహీనంగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకని ఈ విషయంలో నేను బలహీనంగా ఉంటే కుదరదు, నేను కాస్త బలంగానే ప్రార్థన చేయాలి అని అనుకుని బలపరచబడ్డా నేను. గనుకనే దేవుడు నా ప్రార్థన ఆలకించి ప్రతిదానికి నా ప్రార్థన వినబడింది అనే ధైర్యం నాలో కలుగుతూ వస్తుందండి. చేసే గంట సేపు ప్రార్థన అయినా కానీ ఆ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసండి, లోపలికి వెళ్ళి ప్రభు హృదయ అంతరంగంలోనికి వెళ్ళి ప్రార్థన చేయగలిగినటువంటి అనుభూతి దేవుని బిడ్డలైనటువంటి మీకు కలుగును గాక. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. రెండో విషయం చెప్తున్నాను. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదామండి. ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు అని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? నీకేం వచ్చిందమ్మా? భయపడకుము, భయపడొద్దు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. అందరూ ఆమెను చెప్పండి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు, ఇస్మాయేలు ఇద్దరు పుట్టారు. షారా వచ్చేమో ఇస్సాకును కన్నది, హాగర్ వచ్చి ఎవరిని కన్నదండి? ఇస్మాయేల్ని కన్నది. ఇస్మాయేలు మొదట పుట్టాడు, కాస్త పెద్దోడు. ఇస్సాకు పాలు విడిచాడు, అంటే ఒక 4 సంవత్సరాలు అనుకోవచ్చండి. ఈ ఇస్మాయేలు ఇస్సాకుని జుట్టు పట్టుకుని లాగి ఒంగోబెట్టి గుద్దుతున్నాడు, పిస్టాన్స్ను కొడుతున్నాడు. షారా చూసింది వంటగదిలో నుంచి, ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ, ఆ ముత్రాసుపోడు నా కొడుకుని పట్టుకుని ఆ విధంగా కొడతాడు. ఈడి జిమ్మాడా, ఈడి సావా, ఈడి గుంటలో పెట్ట, ఈడి తాడు తేగ, ఈడి దీపం మారిపోనని స్టార్ట్ చేసిందండి. బయటకు వచ్చి ఆ ఇస్మాయిల్ జుట్టు పట్టిన అమాంతంగా ఏరా కేరే పైగా అమాంతకి లేపింది. బుట్ట బొమ్మలాగా ఎలాడుతున్నాడు. ఈ లోపల ఆగరు వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టునుండో నా కొడుకు మీద చేస్తావేంటే అని వీళ్ళిద్దరు జుట్లు పట్టుకున్నారు. భార్య మాట వినండి, ఉదయాన్నే లేపాడంటే అండి, తెల్లవారుజామున వస్తుంది బైబిల్లో. అంత ఆశపరుడు, అష్టైశ్వర్యం కలిగిన వాడు, మంచి వెండి బంగారాలు కలిగిన వాడు ఉదయాన్నే తెల్లవారుజామున లేపి ఆమెకి 4 ఇడ్లీలు ప్యాక్ చేసి ఒకే ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడండి. తెల్లవారుజామున భోజనాలు తింటారా? తినరు కదా. తెల్లవారుజామున భోజనాలు తింటారంటే, అన్నం తింటారండి ఎవరన్నా? తినరు కదండి. 4 ఇడ్లీలు ప్యాక్ చేసి 1 లీటర్ బాటిల్ ఇచ్చేలా అని అన్నాడు. వినాలి నేను చెప్పే మాట. ఆస్తికల్ని ఇన్ని సంవత్సరాలు నీ వెనకాల ఉన్నానే, కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఇదిగో అమ్మాయి, ఇంట్లో మీ ఇద్దరి మధ్యలో పడట్లేదు, కానీ ఈ ఆస్తి నీకు ఇస్తున్నాను, ఎక్కడికైనా దూరంగా పోయి ఆ ఇస్మాయిల్ని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి కాస్త ఆస్తన్న మూట కట్టి వెండి బంగారాలు ఇచ్చి 4 డాక్యుమెంట్స్ ఇచ్చి పలానా స్థలంలో మనకు స్థలం ఉంది కదా, అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే బ్రతుకు, అప్పుడప్పుడు షారాగా తెలియకుండా వస్తారు, అడిగేళ్ళు ఉండమాయ్ అని ఏమైనా అన్నాడంటే ఆ మాట కూడా అనలేదండి. తెల్లవారుజామున 4 ఇడ్లీలు ప్యాక్ చేసి 1 లీటర్ బాటిల్ ఇచ్చి బయటికి వెళ్ళు అని అన్నాడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆ చిన్నవాడి యొక్క మొర్ర వినటానికి గల కారణం ఏంటంటే, ఆ చిన్నవాడికి తండ్రి యొక్క ఆశ్రయము కానీ తండ్రి యొక్క ఆధారం కానీ లేదు, పూర్తిగా తొలగించబడ్డాడండి. తినే 4 ఇడ్లీలు, తాగే 1 లీటర్ బాటిల్ తప్ప
ఇస్మాయిలుకి కానీ హాగర్కి కానీ మరొకటి లేనే లేదండి. ఏ ఆధారము లేకుండా వాళ్ళు ఆ ఇంట్లోంచి అడుగులు తీసారండి. నా దేవుడు హాగరు ప్రార్థన కంటే కూడా ఆ పిల్లవాడిని ప్రార్థన విన్నాడు అని రాస్తుంది అక్కడ. చేతుల పైకి సరళ చెప్పండి, చేతుల పైకి చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. తల్లి ఆ బిడ్డని విసిరి కొట్టేసిందండి, పొదలోకి విసిరేసింది. ఆ పొదలో ఉన్నవాడు కారు ఏడుస్తున్నాడు. బైబిల్లో రాస్తున్న మాటనంటే యెహోవా ఆ చిన్నవాని యొక్క మొరను వినేను. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. ఇంకొక ఆధారం లేదు, ఇంకొక ఆధారం లేదండి. ఆ చిన్నవాడు మొర్ర పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెడుతున్నాడు. అటువంటి ఆ సందర్భాలలో ఏంటి ఆ పిల్లవాడి యొక్క మొరను విన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో హాగరు కూడా ఏడుస్తుంది కదా. హాగరు వాడికి ఎదురుగా కూర్చుని దుఃఖపడి ఏడుస్తున్న ఘట్టం రాయబడి ఉంది. అయితే హాగరు ప్రార్థన కంటే కూడా ఒక పసిపిల్లవాడి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రార్థన వినాలి అని అనుకుంటే మన ప్రార్థనకి దేవునికి వినబడింది అనే సంతృప్తి నీకు కలగాలంటే నీ ప్రార్థనలో ఏముండాలో తెలుసండి, చిన్న పిల్లవాడు పెట్టినటువంటి మొర్ర పెట్టగలిగినటువంటి ఆ అనుభవం, బిడ్డలకు ఉన్నటువంటి అనుభవం, పసి పిల్లలకు ఉండే అనుభవం నీకు ప్రారంభించబడాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. చిన్న పిల్లవాళ్ళకు ప్రార్థన చేయాలి. వయసుకు వచ్చాను, నాకు జ్ఞానం ఉంది, జ్ఞానానుసారంగా ప్రార్థన చేస్తాను కాదు. వయసుకు వచ్చాను, నేను వివేకంతో అడగాలనేది కాదండి. ఆ చిన్న పిల్లవాడి యొక్క ప్రార్థన దేవుడు వినటానికి, అంగీకరించబడటానికి, వినబడటానికి ప్రబలమైనటువంటి కారణం అంటే ఆ పిల్లవాడు ఏవండి ఇంత చేస్తాను అని అనుకోలేనట్టండి, అంత చేస్తాను అని అనుకోలేనంట. మనం అంటామే అన్లిమిటెడ్ అంటామే, అట్లాగైపోయింది ఆయన ప్రార్థన. ఆ చిన్నవాడి ప్రార్థనకి అన్లిమిటెడ్, ఎంత చేస్తున్నాడు వారికి అర్థం కావట్లేదు. చేతుల పైకితో సరి కొంచెం గట్టిగా వెళ్ళలేదు చెప్పండి. ఓ రోజు సిఐ గారు వచ్చి ఎంతమంది వస్తారు చర్చికి అని అడిగారు. వస్తారండి దగ్గరగా ఒక 700-800 మంది వస్తారు అన్నాను. ఇప్పుడైతే కొంచెం తక్కువ వస్తున్నారండి, ఏదో ఒక 50, 150, 200 లోపు వస్తున్నారు అని అన్నా. సరే కానుకలు ఎంత వస్తాయి మీకు అని అడిగాడు. ఎలా చెప్పమంటారండి, అన్లిమిటెడ్ అండి అది అన్లిమిటెడ్ అండి, నేను ఎట్లా చెప్పేదని. అదేంటి అన్లిమిటెడ్ అంటే ఎంత వస్తుంది కదా, అది నేనెట్లా చెప్పేదండి. అన్లిమిటెడ్ దేవుడు ఎప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు అంత ఇస్తున్నాడు, ఎంత తగ్గించాలనుకుంటే అంత తగ్గిస్తున్నాడు అండి. ఇచ్చిన రోజున ఇచ్చినట్లు, ఇవ్వని రోజున చెప్పండి ఇవ్వనట్టు. దానికి సమాధానం అదే. ఈ పిల్లవాడు ప్రార్థనకి ఏమండి ఎంత ప్రార్థనరా, కాసేపు ప్రార్థన చేసి అని వాళ్ళ అమ్మని చూసి నవ్వాడా, ఆగరం చూసి ఏమో నవ్వాడండి. బైబిల్లో రాయబడినట్టు మాట తెసిన ఎప్పటి వరకు ఏమిటి ప్రార్థన చేస్తున్నా తెసిన యెహోవా అతని ప్రార్థన వినేంత వరకు ఆ పిల్లవాడు మొర్ర పెడుతూనే ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి విసురు కొట్టేసింది, తను పోషించబడటానికి ఆధారం లేదు, ఇక నిస్సహాయపు ఒక స్థితిలో ఉన్నాడండి. ఆ స్థితిలో ఉంటున్నటువంటి ఇస్మాయిల్ దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన అంటే అన్లిమిటెడ్. ఎంత చేయాలో ఎంత చేయకూడదు కదండి, దేవుడు ఇచ్చేంత వరకు ఆ చిన్నపిల్లవాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైకి ఎత్తి చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతుల పైకి ఎత్తి చెప్పండి కొంచెం గట్టిగానండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిల్లలు చూడండి, వాళ్ళ నాన్న ఇచ్చేంత వరకు అస్సలు
జూరేగలాగా, తూరేగలాగా, కందిరేగలాగా చెవులకు గుయ్ 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 గుయ్, మరి ఆపరా, నువ్వు ఇస్తానని చెప్పా, నువ్వు ఇస్తానని చెప్పా అని అంటాడు. ఇస్తానని చెప్పు, అప్పుడు కానీ ఆపరం. బ్యా బ్యా ఆపరా, ఇస్తానని చెప్పా అంటాడు. చేతుల పైకి సరళ చెప్పండి, చేతుల పైకి ఇచ్చినప్పుడు కొంచెం గట్టుకానండి అని అంటాడు. ఒకవేళ నువ్వు ఇటు బాగా తట్టుకోలేకపోతున్నావు, వల్ల కావట్లేదు బాబా అని చెప్పి బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నావు అనుకోండి, వాడు నీకంటే డబల్ గీమోడు. వాడు ఏం చేస్తాడు తెచ్చండి, బయటకు వచ్చి సొక్కాయి ప్యాంటు ఇప్పేసుకుని కింద పడి దొరలాడిచి అంటాడంటే. అనేసరికి ఆ రోడ్డు మీద పోయి వాళ్ళందరూ, ఏమయ్యా నాగేశ్వర గారు, ఎంత కొడుకైతే మాత్రం ఆ విధంగా సాగు కొడుతున్నావేంటయ్యా, ఆ విధంగా సాగు కొడుతున్నా. మరి నేను ఎప్పుడు కొట్టినాయా? రేయ్ మీ నాన్న కొట్టాడా? ఇంకా కొట్టలా, కొట్టకముందు ఆ ఏడిపోయింట్రా, అన్లిమిటెడ్ అనమాట అండి. ఆ పిల్లవాడు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపుకి అర్థం ఏంటంటే, నా దేవుడు ఇచ్చేంత వరకు నేను మొర్రని విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకెచ్చి చెప్పండి కొంచెం గట్టిగానండి. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక రోజున చెప్పాడు శిష్యులతోటి, ఏమని తెలిసినా, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి వాడు ఇదిగో ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మీలో ప్రతి వానికి పసి బిడ్డల వంటి మనస్తత్వం కావాలి. మీరు చంటి పిల్లవారైతేనే కానీ, ఈ చిన్నవారిలో ఒకరి వలె మార్చబడితేనే కానీ మీ ప్రార్థన ఆలకించబడదు, మీ ప్రార్థన అంగీకరించబడదు. మీ మనస్తత్వములో ఏమండి మత్సరము, కోదరము, అక్రమాలు, ఏమండి ఈ కోపతాపాలు మనస్సులో పెట్టుకొని మీరు ప్రార్థన చేయటం కాదు. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పసిపిల్లల మనస్తత్వం కలిగినటువంటి మనసుతో మీరు ప్రార్థన చేయగలగాలి. బిడ్డల మనస్తత్వం. ఇస్మాయేలు ప్రార్థన ఆలకించబడటానికి ప్రాముఖ్యమైనటువంటి అనుభవం అంటే, తన మొర్ర పెడుతున్న మొరేనంటే, ఇక నా తండ్రి నాకు చేయాలి, సేవకులు చేసేది కాదు. సంఘంలో ఏమండి మంచి పేరు పొందిన వాళ్ళు నాకేది హెల్ప్ చేస్తే నేను పొందేది కాదు, నా దేవుని వల్ల నాకు హెల్ప్ కావాలి, లేక నాకు సహాయం కావాలి, దాన్ని నేను అనుభవించాలి అని ఎదురు చూసే మనస్తత్వం ఒక బిడ్డలో మాత్రమే కనబడుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన వినపడకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలిసిన, ఒక పసి పిల్లవాడు రోధించినట్లుగా, ఒక పసి పిల్లవాడు కన్నీళ్ళు పెట్టి ప్రాధేయపడి దొర్లాడినట్లుగా నీవు ప్రభు సముఖంలో అట్లాగా మనసు విరిగది, మనసంతా ప్రభు సముఖంలో కుమ్మరించి, నీ హృదయాన్ని కుమ్మరించి నువ్వు ప్రార్థన చేసుకున్న రోజున నీ ప్రార్థన నా దేవుడు ఆలకించి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడండి ఆయన. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 31వ వాక్యం. కొర్నేలి వినబడెను, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగున్నాడని నాతో చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైకి చెప్పండి. కొర్నేలి అనే ఒక గొప్ప వ్యక్తి, ఆసామి, లేకపోతే ఒక మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన. ఇటలీ పట్టణమందు ఒక శతాధిపతి అతను. తలలు పైకెత్తి నా వైపు చూడండి. శతాధిపతి, 100 మందికి ఆయన ఎవరండి? చెప్పండి 100 మందికి ఎవరండి ఆయన? కమాండర్, మిలిటరీ కమాండర్.
హవల్దారు అని అంటారు వాళ్ళని. 100 మందికి ట్రైనింగ్ నేర్పిస్తాడు ఆయన. ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందంటే వాళ్ళకి, ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళకి, అంత షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. హవల్దారు కనుక ఆయన 100 మందికి తర్పిదించాలి. 25 మంది 25 మంది 20 అట్లాగా 4 గ్రూపులు చేసి చేయాలి ట్రైనింగ్. ఆయన కొర్నేలి అనే ఒక వ్యక్తి, అతడు ఉద్యోగము కంటే కూడా, జాగ్రత్తగా వినండి, భక్తి కార్యాల విషయంలోకి వస్తే ఆయన మంచి ప్రార్థనాపరుడు, దాన ధర్మాలు చేస్తాడు, నీతి కార్యాలు చేస్తాడు. ఏమండి, అతడు ఏది చేస్తున్నా ఆకాశం ఉన్నటువంటి దేవుడు అంట జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో రాసుకుని ఉంటున్నాడు అంటండి దేవుడు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి, చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగానండి, చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. ప్రార్థన కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, నీతి కార్యాలు కానివ్వండి, అవన్నీ కూడా దేవుని సముఖంలో జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి. జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి. దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ శ్రీనివాస సత్రంలోకి వెళ్ళి వాళ్ళందరికీ గుడ్లు పంచుతున్నాడు, ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పంచుతున్నాడు, వాళ్ళకి ఏ కావాలంటే అవి పంచుతున్నాడండి. పోతే పోయలే దేశమంతా పోవాలా, నేను నా పిల్లల బ్రతకాలని అనుకోలేదంట. ధర్మకార్యాలు బాగానే చేస్తున్నాడు. ఏమండి, బియ్యం లేకపోతే బియ్యం పంచుతున్నాడు, టమాటోలు లేకపోతే టమాటోలు పంచుతున్నాడు అండి, అన్నీ బాగానే చేస్తున్నాడు. హెల్పింగ్ నేచర్, సహాయపడే మంచి మనస్తత్వం కలిగినవాడు. నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, అంతేకాదండి మంచి ప్రార్థనాపరుడు, మోకరించి ప్రార్థన చేసుకుంటాడండి. ఎప్పుడు ఏది చేస్తున్నా ప్రార్థనాపూర్వకంగానే తను ప్రార్థన చేసుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. ఇటువంటి సందర్భాలలో ఒక రోజున దేవుని దూత ప్రత్యక్షమయ్యి, కొర్నేలు, నీ ధర్మ కార్యాన్ని, నీ నీతి కార్యాలు ఆయన సముఖంలో జ్ఞాపకార్థంగా ఉంచబడ్డాయి. అయితే నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. కొన్నిసార్లు మన ప్రార్థన వినబడకుండా ఉండటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ ధర్మ కార్యాలు ఉండవు. తర్వాత ఏ కార్యాలు ఉండవండి? నీతి కార్యాలు కూడా ఉండవు. ప్రార్థన మామూలు ప్రార్థన చేయం. వాళ్ళకి సహాయం చేయను ఆయన, వాళ్ళని దీవించు నాయన, వాళ్ళకి ప్రభా COVID-19 వచ్చేసిందంట ప్రభా, వాళ్ళని స్వస్థపరచునైనా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ కొర్నేలు ఏం చేస్తాడు చేస్తండి, ప్రార్థన చేస్తాడు, ప్రార్థనతో పాటు ధర్మ కార్యాలు కూడా చేస్తాడు. చప్పట్ల కొట్టు చప్పట్ల కొట్టు. ప్రార్థన చేస్తే సరిపోదండి, ఆ ప్రార్థనతో పాటు ధర్మ కార్యాలు ఉండాలి, ఆ ప్రార్థనతో పాటు నీతి కార్యాలు ఉండాలి. ధర్మ కార్యం, నీతి కార్యాలు, ఈ 2 కార్యాలు నీ ప్రార్థనలో కనబడాలి. అంటే ఈ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది క్రియలతో కూడిన, చెప్పండి క్రియలతో కూడిన ప్రార్థన అన్నమాట అండి. క్రియలతో కూడిన ప్రార్థన. అలాగ ఉన్నప్పుడే నీ ప్రార్థన వినబడుతుంది. అందరూ ఆమేనానండి? కొంచెం గట్టిగా ఆమేనానండి? కొంచెం గట్టిగా ఆమేనానండి? ప్రార్థన చేసేస్తే సరిపోదు. నేను తెగ చేసేస్తున్నాం ప్రార్థన. ధర్మం చేసావా? మరి వాళ్ళు అక్కరలో ఉన్నారు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేసావు, నీ వంతు నీ సహకరించు, సహాయపడు, వాళ్ళ ఆకలి తీర్చు, వాళ్ళ సమస్యలు తీర్చు. నీ ప్రార్థన వినబడకపోతే నన్ను అడుగు వచ్చి. ఏదో ప్రార్థన చేసేసాం, ఏదో క్రియలు లేని ప్రార్థన నీకెందుకు? మన ప్రార్థన ఆలకించబడకుండా ఉండటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా పర్యాయాలు
మన ప్రార్థనలో క్రియలు కనబడట్లేదండి. విశ్వాసంలో క్రియలు కాదు నేను చెప్పేది, ప్రార్థనలో కూడా కావాలి క్రియలు. యాకోబు పత్రికలు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని ప్రార్థన కూడా మృతమేనండి. అది క్రియలు లేని ప్రార్థన. నా దగ్గరికి కొంతమంది సేవకులు వస్తారు తిరుపతిలో. లాక్డౌన్ అన్న అది కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చాం. పరిస్థితి ఇట్లాగైనాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. వాళ్ళు చెప్తున్న మాటలు బాగా అబ్జర్వేషన్ చేస్తాను, బాగా గమనిస్తాను. సర్లే సేవకులు, వాళ్ళు సేవకులే, మేము సేవకులమే, పరిస్థితి అట్లా ఉంది, తోటి సహోదరుడు ఆ మాటలు చెప్తున్నాడు అని అనుకొని నేను వెంటనే ప్రార్థన చేస్తాను అని చెప్పి చిన్న ప్రార్థన చేసి నాకు తగినంత వరకు వాళ్ళ చేతిలో ఒక 1000 రూపాయలు కానివ్వండి, 2000 కానివ్వండి పెట్టుకొని ఖర్చులు పెట్టుకున్నా. ఇంతకు మించి నేనేం చేయలేను. మనం సహాయపడటం, నీతి కార్యాలు చేయటం, ధర్మ కార్యాలు చేయటం. ఒక లేబలో ఉంటున్నవాడు, ఒక దరిద్రతలో ఉన్నవాడు, ఒక శాపంలో ఉన్నవాడు నీకు కంటకి కనబడుతున్నప్పుడు ప్రార్థన చేయటమే కాదు, ఆ ప్రార్థనతో పాటు నీవు చేయవలసింది ఇంకొకటి ఉంది. అప్పుడే నీ ప్రార్థన వినబడుతుంది. కొర్నేలు భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడటానికి గల కారణం, నీ ప్రార్థన తప్పనిసరిగా వినాలి. విని నిన్ను పరిశుద్ధపరచాలి, నిన్ను నూతనపరచాలి. దేవదూత కనబడి, కొర్నేలు నీ ఇంటికి ఎప్పే పట్టణములో వినాలి, ఎప్పే పట్టణములో పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని నీ ఇంటికి పిలిపించుకొని కాస్త ధర్మశాస్త్రాన్ని చెప్పించుకొని ఆయన గారు నీ కోసం ప్రార్థన చేస్తే నీకు మంచి జరుగుతుందయ్యా అని దేవదూత చెప్పాడండి. వినాలి, దేవదూత చెప్పాడు. సీమోను పేతురు అంటే ఎవరు అని తిన్నగా ఆయన్ని అడిగారు. నేనేనయ్యా. నేను ఏం లేదండి, ప్రార్థన చేసుకోవటానికి మా అధిపతి పంపించాడు, మీరు వచ్చి మా అధికారి ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని పేతురుకు చెప్పారండి. పేతురు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అప్పటికే ఇలా వచ్చేలోపు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థనలో ఈ మందిరం అంత దుప్పటి, ఎంత దుప్పటండి, ఈ మందిరం అంత ఉంది దుప్పటి. ఆ దుప్పట్లో సకల జాతుల ఏమండి పురుగులు, జంతువులు, పాకే పురుగులు, పక్షులు, అన్ని చతుస్పాద జంతువులన్నీ ఆ దుప్పట్లో ఆయన కళ్ళ ముందు అట్లాగా దిగిని ప్రార్థన చేసుకుంటే కనబడుతుంది. ఈయన గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే కనబడుతుంది. ఈయన మరి పాపం ప్రార్థన చేసుకుంటే ఈయన గారు చైనా దర్శనం వచ్చినట్టుంది. ఈయన గారికి ఓహాన్ మార్కెట్కి తీసుకెళ్ళి పెట్టాలి ఈయన గారిని. ఎవరిని? ఈ పేతురు గారిని. ఓహాన్ మార్కెట్ దర్శనం వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో అర్థం కాల. అన్ని జంతువులే, ఆ దుప్పటి నిండా జంతువులే, పాకే పురుగులు కనబడ్డాయి. ఓహాన్ మార్కెట్ అంతా ఆయన కళ్ళ ముందు దిగింది. ఇదేంట్రా బాబు, ఇప్పటికే ప్రపంచం గల్లంతా అయిపోతుంటే నేను ప్రార్థన చేసుకుంటే ఓహాన్ మార్కెట్ అంతా ఇక్కడ దిగింది, చిచ్చి 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 అని ముక్కు మూసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఏయ్ ముక్కు మూసుకోవద్దు, ప్రార్థన చేసుకుని ఒకదాన్ని చంపుకొని తినరాను అన్నాడు. ప్రభా, ఇది నా దర్శనం కాదు నాయన, చైనా వాళ్ళది. ఇది ఎవరి దర్శనం? ఇది చైనా వాళ్ళ దర్శనం, నా దర్శనం కాదు. చంపుకు తినా. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు అపవిత్రపరచవద్దు. వీరి వెంటనే ఆ మాట మాట్లాడుతూ ఉండగానే ఈ పని వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మా యజమానుడు పంపించాడు ప్రార్థన చేసేదానికి రండి అని. వినాలి, బయలుదేరి వస్తున్నాడు. కొర్నేలి ఇంటికి వచ్చారు. కొర్నేలి ఇంట కూర్చున్నప్పుడు కొర్నేలి చెప్తూ వస్తున్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని దూత నాకు ప్రత్యక్షమైంది, నా ధర్మకార్యాలు, నా నీతి కార్యాలు, నా ప్రార్థన దేవునికి వినబడిందట, నిన్ను పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటేనే నేను పరిశుద్ధపరచబడతానంట. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగానండి.
అంటే కొర్నేలి ఎవరైనంటే ఒక నిషిద్ధమైనటువంటి వ్యక్తి. ఆకాశం నుంచి దుప్పలు దిగిందే, ఆ దుప్పట్లో నిషేధించబడినటువంటి ఆ జంతువుల్లో ఒక జంతువుగా ఉన్నాడండి. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, అన్యజనుడు. కొర్నేలి అన్యజనుడు. నీవు యూదులకు మాత్రమే సువార్త చెప్తున్నావు. పేతురు, అన్యజనులు నీ కంటికి ఎలా ఉన్నారు తెలిసిన, చతుష్పాద జంతువుల్లాగా ఉన్నారు. అన్యజనులు నిశ్చితమైనటువంటి వ్యక్తుల వలె వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నిషేధించవద్దు, వారిని నేను పరిశుద్ధపరిచాను. దేవుడు పరిశుద్ధపరిచిన వాడిని ఏ మనుషుడు కూడా నిషేధించకూడదు. నువ్వు నిషేధిస్తున్నావు గనుక కొర్నేలి ఇంటకి తీసుకుని వచ్చింది ఎందుకో తెలిసిన, నీ ప్రార్థనను బట్టి అన్యజనుడుగా ఉన్నటువంటి కొర్నేలి నీ ద్వారా పరిశుద్ధపరచబడును గాక. అందరూ ఆమెను చెప్పండి. అందుకని రోమపత్రికలో దైవజనుడైన పౌలు రాస్తాడు, అన్యజనులు అని అర్పణ దేనివల్ల పరిశుద్ధపరచబడాలంట? అది పరిశుద్ధాత్మ వల్ల అది పరిశుద్ధపరచబడాలి. కొర్నేలి అని ఒక అర్పణ ఉంది. ఆ అర్పణ అన్యజనుడు. కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక చతుష్పాద జంతువు. కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ధర్మ కార్యాలు బాగా ఉన్నాయి, నీతి కార్యాలు బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగానే ఉంది. అయితే ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడలేదు. అతడు పరిశుద్ధపరచబడాలంటే అన్యజనులని ఆ అర్పణ పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు అది పరిశుద్ధపరచబడి దేవునికి ఇష్టకరంగాను ప్రీతికరంగా మార్చబడి దేవుడు అంగీకరించును గాక. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. నా ప్రియ సహోదరులారా, మన ప్రార్థన వినపడాలంటే మన ప్రార్థనతో పాటు ఏముండాలండి? దాన ధర్మాలు, నీతి కార్యాలు ఉన్నప్పుడే అన్యజనులుగా ఉంటున్న మనల్ని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడటము ద్వారా మన ప్రార్థన వినబడబోతుంది. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. నీ ప్రార్థన వినబడాలంటే తప్పనిసరిగా హోలీ స్పిరిట్ లేక పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తప్పనిసరిగా ఉండి తీరాలండి. అప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది. పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడకుండా, పరిశుద్ధాత్మ నింపుదల నీకు లేకుండా, పరిశుద్ధాత్మలో పరవశించే అనుభవం ఒకవేళ నువ్వు కోల్పోతే, నీవు దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఉన్నంత కాలం నీ ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, యథార్థమైనటువంటి కార్యాలు ఇవన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఒకవేళ ఉంచబడుతున్నా దేవుడు నిన్ను అంగీకరించాలి, దేవుడు నిన్ను స్వీకరించాలి, దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాలు, ఆ ఏర్పాటు నీకు కలగాలంటే తప్పనిసరిగా నీకు కావాల్సింది ఏంటయ్యానంటే జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలండి. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, కృపగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అద్వితీయ నామాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రత్యేక దినాన్ని నాయన ఈ విధంగా నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థనను మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నా తండ్రి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మీ సేవకులు నిలబెట్టారేసయ్యా. కూడి వచ్చిన మీ బిడ్డలతో నా తండ్రి, నాతో, మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ విలువైన మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను.